వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అని రాయబడి ఉంది. ఒక్కసారి మీరు నాకెళ్ళి చూడండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన ఉపమానం అలా చెప్పాడు అంటే మన సైకాలజీ ఆయన గుర్తించాడు. అంటే తరచుగా ఒక విషయాన్ని గురించి అడిగినప్పుడు మానవ నైజం ఏంటంటే పదే పదే అడగాలంటే విసుగు. అడగటమే కాదు, ఏదన్నా పదే పదే చేయాలన్నా కూడా విసుగే. ఒకళ్ళు చెప్పేది పదే పదే వినాలన్నా కూడా విసుగే. మన బతుకంతా విసుగే. స్తోత్రం. ఇప్పుడు గంట ప్రసంగాన్ని 3 గంటలు చెప్పాను అనుకో, రాకూడదు అనుకుంటున్నా వస్తానే ఉన్నానమ్మా. లాభం లేదు. బెల్ట్ అన్నా తెచ్చుకోవాలి నడువులకి. పోయినాయి అయ్యగారి పుణ్యం అని చాలా వరకు పోయినాయి నడువులు. 3 గంటలు కూర్చోబెడతాడు దుర్మార్గుడు. నడువులు పోయి పని చేయట్లా. ఇక బెల్ట్ అన్న వేసుకొని కూర్చోవాలి. ఈ చర్చికి రావాలి ఇంక అంతే. విసుగు వచ్చింది. 3 గంటలు చెప్పాను, విసుగు వచ్చింది. ఏదో గంటలో ముగించాను అనుకో, దేవా స్తోత్రం నాయన, నిజంగా నీ దాసుడిని ప్రభా ఎంత బలంగా వాడుకుంటున్నాను నాయన, ఎంత వివేచన ఇచ్చావు ప్రభా, నిజంగా నీ కృప నాయన, ఎల్లప్పుడూ ఇలానే స్థిరపరచు ప్రభా అని. కాసేపు కూర్చొని వినాలంటే విసుగు. ఎదుటోళ్ళు మనం చెప్పింది వినకపోతే విసుగు. అడిగింది దొరక్కపోతే విసుగు. మన బతుకంతా విసుగే. పరిస్థితులు మారకపోతే విసుగు. ఎవరన్నా ఎదుటోళ్ళు మనల్ని ప్రేమించకపోతే విసుగు. అర్థం చేసుకోకపోతే విసుగు, చిరాకు. చీనా బతుకు ఎందుకు నేను బతకాలి, సత్యపోయిద్దానంట. అనుకున్నది దక్కకపోతే విసుగు. మన బతుకంతా విసుగు వ్యవహారం అని యేసయ్యకి తెలుసు. ఆఖరికి ఒక అంశాన్ని గురించి పట్టుదలగా ప్రార్థించాలన్నా మనది విసుగు బతుకని తెలిసే విసుగక నిత్యము ప్రార్థన చేయునట్లు ఇదిగో ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటారా అన్నాడు. అంటే మన సైకాలజీ ఎరిగి మనకి విసుగు వ్యవహారం ఉందని ఎరిగి ఆయన ముందే చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు బాబా మీకు ఎట్టు వచ్చింది, మీ బుద్ధి అలాంటిదే కాబట్టి ఇదిగో అలా వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకో, ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు. వాడేమో న్యాయాధిపతి, వాడి బుద్ధి ఏమో అన్యాయస్తుడు. వాడి బుద్ధికి వాడి పదవికి సంబంధం లేదు. వాడు దేవునికి భయపడడు, మనుషులకు భయపడడు. అట్లాంటి వాడి దగ్గరికి న్యాయం తీర్చమని ఒక బేదరాలు పోయింది. రేపు రమ్మన్నాడు, రేపు పోయింది. మాపు రమ్మన్నాడు, మాపు పోయింది. ఎల్లుండి రమ్మన్నాడు, ఎల్లుండి పోయింది. వాడు ఎన్నిసార్లు చెబితే అన్నిసార్లు పోతానే ఉంది. మొదట వాడు అసలు పరిష్కారం చేయొద్దు అనుకున్నాడు. కానీ ఆమె విసుగకుండా పదే 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 వాడు చెప్పిన వాయిదా కల్లా పోయి తిరిగినందున, వేసిన వాయిదా కల్లా పోయి తిరిగినందున ఇంకేం లేదు. వాడు పొద్దునే బయటకు వచ్చాడంటే గేటు దగ్గర ఆమె కనపడుతుంది. ఆమె ఎఫెక్ట్ ఎలా పనిచేసిందంటే వాడి దగ్గర నిద్రలో కూడా ఆమె కనపడుతుంది. వాడి మళ్ళీ వాడిని తిట్టట్లా కొట్టట్లా, దీనంగా నిలబడుతుంది. అయ్యా ఈ రోజు రమ్మన్నావుగా అయ్యా, 10 రమ్మన్నావుగా అయ్యా, 4 రమ్మన్నావుగా అయ్యా, 3 రమ్మన్నావుగా. ఆ టైం నిలబడుతుంది పోయి. అరే నేను దేవుణ్ణి లెక్క చేయను, మనుషులకు భయపడను, ఈమెమో సైకోలాగుంది నాకు, నా ప్రాణానికి. అసలు ఎవడు ఈమెకు అన్యాయం చేసిన వాడిని దన్నండ్రా పోయి, ఈమెకు న్యాయము తీర్చును అనుకున్నాడట. వాడు అన్యాయస్తుడు, దేవునికి మనుషులకు భయపడని వాడే. ఆమె విసుగక మానక పదే 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 వాడిని అడుగుచున్నందున, వాని బ్రతిమాలు కొనుచున్నందున ఆ అన్యాయస్తుడి హృదయమే కరిగినప్పుడు, కదిలినప్పుడు వానికంటే ఎంత శ్రేష్ఠుడు మీ పరలోకపు తండ్రి. ఏమయ్యా, వాడేమో అన్యాయస్తుడైన న్యాయాధిపతి, కానీ మన పరలోకపు తండ్రి నీతిగల న్యాయాధిపతి కదా. నువ్వు అడిగినప్పుడే ఇస్తాడు. ఏదైనా ఆలస్యం చేశాడు అంటే దానికి కారణాలు ఉంటాయి, ఇవి నీకు తెలియవు, ఆయనకు తెలుస్తాయి. నువ్వు అడిగినప్పుడే నీ పరిస్థితులు మారుస్తాడు. మార్చలేదు అంటే దానికి కారణాలు ఉంటాయి, ఇవి నీకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆయన అన్యాయస్తుడు కాదే. నువ్వు అడిగినప్పుడే కార్యాలు జరగటానికి అది సమయం కాకపోవచ్చు, ఆ సంగతి నీకు తెలియదు, ఆయనకు తెలుసు.
ఒకవేళ నువ్వు అడిగింది ఒకంత అయితే నీకు 4 విధములైన మేలులు ఏకంగా కలిసి వచ్చినట్లు దేవుడు కార్యం చేయాలని తలపోసి ఆలస్యం చేస్తూ ఉండవచ్చు. అది నీకు తెలియదు, దేవునికి తెలుసు. ఒక చోట రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో, మిమ్మును కరుణింపవలెనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు అని ఉంటుంది. ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు నాకు ఆన్సర్ లేదు, ఎందుకు నేను ఇంతసేటు దేవుని పాదాల చెంత గోజాడినా నాకు రిజల్ట్ లేదంటే, మిమ్మును కరుణింపవలెనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. మన మానవ బుద్ధికి అర్థం కాదు. మనంతా చంచలంగా ఉంటుంది, అంతా అప్పుడప్పుడు హడావుడి. కొంపదీసి దేవుని ప్లేస్లో మనం కానీ కూర్చుంటే ప్రపంచం ఇంకో షేపులో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఓ పద్ధతి గల్లోడు పెద్ద మనిషి కూర్చున్నాడు కాబట్టి పద్ధతిగా నడుస్తుంది, కానీ లేకపోతే మనం కానీ కూర్చుంటేనా అసలు ప్రపంచమే ఇట్లా ఉండదు అసలు. అందుకే దేవుని కృప వల్ల మనం ఎక్కలేదులే, దేవుడే కూర్చున్నాడు ఆయన సింహాసనంలో. మానవ ఆలోచనలకు అందని సంగతులు ఎన్నెన్నో ఉంటాయి. అందుకే ఒక విషయానికి జవాబు రానప్పుడు విసుక్కోవటం, నా కర్మ ఇంతే, దేవుడు కూడా కనికరం లేదు, జాలి లేదు, నా బతుకింతే, నా దరిద్రం ఇంతే, ఇక సావటమే, ఇక నాశనమే పోవటమే అని శాపాలు పెట్టుకోవటం, దరిద్రపు మాటలు మాట్లాడుకోవటం కాదు. ఆఖరి నిమిషము కూడా అయిపోయిందాకా నేను దేవుని పాదాలే పట్టుకుంటా, అడుగుతానే ఉంటా. నేను ఒక్కటి నమ్ముతా, ఆయన ఉన్నవాడు, నా ప్రార్థన వింటున్నవాడు, నాకు జవాబిస్తాడనే విషయంలో నాకు సందేహం లేదు, నాకు విశ్వాసం ఉంది. ఇంకొక నిమిషం ఉందనంగా ఆ నిమిషం కూడా నేను పోరాడతా. నా 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 శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుణ్ణి సందేహించను. నేను ఆయన దగ్గర పొందగోరినవన్నీ ఆఖరి నిమిషం వరకు నేను అడుగుతానే ఉంటాననే నిశ్చయత ఉండాలి ప్రియులారా. అలాంటి మొండితనంతో, అలాంటి నిశ్చయతతోనే మనం దేవుని ముందుకు వెళ్ళాలి. ఏ అంశమైనా సరే, అది నువ్వు శరీరానికి సంబంధించిన అవసరాల కోసం పోరాడుతున్నావో దేవుని పాదాల దగ్గర, లేకపోతే ఆత్మీయ విషయాల్లో జయం కోసం పోరాడుతున్నావో, నీకు పూర్తిగా దేవుడు సమాధానం పంపేంత వరకు ప్రార్థన నేను మానను. నేను అడుగుతానే ఉంటా, రోజు అడుగుతా. అన్యాయస్తుడైన న్యాయాధిపతిని దీనురాల విధవరాలు వెంటాడినట్లు నేను దేవుని సన్నిధిలో కనబడతానే ఉంటా. ఆయన కనికరం ఎప్పుడు కలిగిద్దో ఆ కనికరం కోసం కాచుకుంటా. ఇప్పటికి చాలా రోజుల నుంచి చేస్తున్నావుగా, ఇంకా చేస్తా. నాకు లేని విసుగు మీకెందుకు? ఏం చేస్తాడు? ఇంతకాలం చేశాడా ఏంది ఇప్పుడు చేయటానికంటే? ఆయనకు ఒక సమయం ఉంటుంది, ఆయనకు ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. నేను అడుగుతున్నది గోరంతా ఏమో, నాకు ఇవ్వగోరింది కొండంతేమో, మీకేం తెలుసు?